వికారాబాద్ జిల్లా యాలాల మండలం అన్నసాగర్ గ్రామంలో పనిచేస్తున్న రేషన్ డీలర్ను తొలగించాలని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ రేషన్ డీలర్ మాకు వద్దు అని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ డీలర్ సంగారెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడమే కాకుండా గ్రామంలో ప్రజలు బియ్యం సక్రమంగా వేయడం లేదని, ఎవరన్నా అడిగితే బెదిరింపులకు గురి చేసేవాడని తెలిపారు. బియ్యం పంపిణీలో తన ఇష్టానుసారంగా వ్యవహరించేవాడని అన్నారు. ఈ విషయంపై మండల తహసీల్దార్కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఆరైతో విచారణ చేపట్టి గ్రామ సభ నిర్వహించి ప్రజల అభిప్రాయాలను సేకరించి ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ రేషన్ డీలర్ మాకు వద్దు సార్ అంటూ వాపోయారు. ఇప్పుడు 6 రోజులు ఇండియా వెళ్ళి చెప్తే 6 రోజుల ప్రకారం వచ్చేయండి. మీరు బ్యాలెన్స్ అన్ని మిగిలినాయి. ఆయన ఎంతమంది చేశారు? ఎవరు అలా సీల్ దగ్గర పోయి తీసుకున్నారు కదా, కాంగ్రెస్ దగ్గర ఆయన ఎంతమంది చేసింది అనేది నేను చేసుకున్నాను. ఏదో రాసుకుంటాను. చెప్పండి, మాట్లాడు. బియ్యం డీలర్ గురించి మేమందరం కలిసి మరి ఎంఆర్ఓ గారికి రిపోర్ట్ చేయడం జరిగింది. దాని మీదట వాళ్ళు చర్యలు తీసుకోకుండా కూడా మళ్ళీ కోట పంపించడం జరిగింది. మరి ఆర్ఐ సారు మా దగ్గర గ్రామ సభ పెడతాని కూడా పెట్టడం లేదు. మరి మేము కలెక్టర్ దగ్గరికి పోయినప్పటికీ కూడా మరి ఎవరు కూడా స్పందించలేరు. మాకు ఆడికైనా కూడా మేము కోట మరి గ్రామ సభ పెట్టిన తర్వాతనే పంపించమని చెప్పినాము. ఆయన కూడా పంపించి మరి వాళ్ళ డీలర్ దగ్గర మరి ఎప్పటికేసే డీలర్ దగ్గర బియ్యం వేసుకున్నారు. బియ్యం వేసుకొని కూడా మరి మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి తీసుకొచ్చినప్పుడు కూడా కరెక్ట్ మాకు బియ్యం వేయలేడు ఇక్కడ మరి జనాలకు వేయడానికి. మరి ఇక్కడ కూడా బియ్యం ఇంకా చాలా తక్కువగా ఉన్నాయి. మరి ఇన్ని దినాల కోలిగా మరి ఒక 60 మంది కానీ 70 మంది కానీ మరి బియ్యము చనిపోయిన వాళ్ళవి కానీ 30 కిలోలు వచ్చేటోళ్ళకు 24 కిలోలు వేయడం కానీ మరి ఇవన్నీ జరిగినాయి. మరి ఇప్పటికి కూడా డీలర్కు మేము ఏం చేస్తున్నామంటే ఆయనకు కరెక్ట్ ఇవ్వాలి. మాకు ఎవరి బియ్యము ఎన్ని వస్తాయో వారికి రిపోర్ట్ సక్రమంగా ఇస్తే మరి మేము కూడా ఎవరిని కూడా మరి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. కానీ కరెక్టు జనాలకు వచ్చే బియ్యం మాత్రం జనాలకు పంపిణీ చేయాలి. అది మాత్రము ఎందుకంటే జనాలకు మాత్రము మంచిది. ఎందుకంటే మేము ఆయన మీద వ్యతిరేకంగా రిపోర్ట్ చేయడం కాదు, కానీ జనాల కోసం కొట్లాడుతున్నాము. మరి ఈయన ఇప్పటికైనా తగిన మరి గుణపాఠము ఆయనకు మేము చెప్పాలని మరి ఒక ఆరాయొచ్చు కూడా మాకు ఏది వేయకుండా చెప్పకుండా ఆయన రావడం లేదు, సరిగా సమాధానం ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు కూడా ఏం సమాధానం చెప్తలేదు. ఈరోజు లాస్ట్ డేటు మరి బియ్యం వేయడము. మరి వేసినప్పటికి కూడా ఇంకా చాలా బియ్యం తక్కువ వస్తున్నాయి. కొన్ని వాళ్ళ ఇంట్లో వేసుకొని కూడా కొన్ని ఇవ్వడమే జరిగింది. ఆ రిపోర్టు మరి మాకు మరి పంపించాలి. మరి లేకపోతే కూడా మేము ఇంకా మరి అయిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్ళడం కూడా జరుగుతుంది. కానీ మరి ఈ డీలర్తో మాత్రం మేము బియ్యం వేయడం అయితే కుదరదు. మాకు ఆయన ఎన్ని వచ్చి ఇబ్బందులు పెట్టిండు, ఎన్ని ఇరుకులు పెట్టిండు, కానీ ఆయన దగ్గర చెయ్యి పెట్టిన 3 రోజులకు కానీ బియ్యం వేయడం లేదు. మరి ఎవరు వెళ్ళినా కూడా మరి వేరే విధంగా మాట్లాడడం, ఏం చేస్తారో చేయకపోవడం అనడం ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి మేము ఇంత చర్య తీసుకోవడం జరిగింది. దాని విషయంలో మేమైతే ఇంకా ఆయన ఎంత దూరం వెళ్ళడానికి కూడా మేము అందరం రెడీ ఉన్నాం. మాకు న్యాయం జరిగినంత వరకు. కానీ ఒకటి ఈ డీలర్ వరకు మాత్రం మాకు బియ్యం వద్దు. వేరే డీలర్లు ఎవరు వేసినా మేము తీసుకుంటడం జరుగుతుంది. జనాలకు మాత్రం న్యాయం కావాలని మరి ఎంఆర్ఓ సార్ దగ్గరికి వెళ్ళాం, గిరిజవర్ సార్ దగ్గరికి కూడా వెళ్ళాం. కానీ వారు మాకు స్పందిస్తలేరు. కరెక్ట్గా ఇప్పటికి వారు ఇద్దరు స్పందించకపోతే మళ్ళీ ఊరి గ్రామం నుంచి కూడా ఒక 50-60 మందిని కూడా వెళ్ళి మళ్ళీ మాకు కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా మేము వెళ్ళగలుగుతాం. మరి తప్పకుండా ఆర్ఐ సార్ బియ్యం ఏ విధంగా వేసిండో ఆ విధంగా కరెక్ట్ రిపోర్టు ఎన్ని నెలది మరి ఒక 5-6 నెలది కూడా ఆర్ఐలు మాకు ఇచ్చి దాని తర్వాత రిపోర్ట్ ఇవ్వాలని కానీ మరి మేము అందరికీ కూడా మరి రిపోర్టు కరెక్ట్ ఇవ్వాలని మరి గిరిజవర్ సార్కు కోరుకుంటున్నాం. ఆర్ఐ మరి ఎంఆర్ఓ సార్ని కూడా కోరుకుంటున్నాం.